హాయ్ హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. మళ్ళీ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడు, జోరు పెంచాడు. ఈరోజు ఒక్కరోజే జరిగిన ఒక 3 కార్యక్రమాల్లో ముఖ్యంగా కేసీఆర్ జపమే చేశాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడైతే కేసీఆర్ 19 తారీఖున ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంది అని అందరినీ ఆహ్వానించిన లేటెస్ట్ సమాచారం మేరకు అంతకుముందు ఆయన మాట్లాడిన ఫామ్ హౌస్లో మాట్లాడి ఇక నేను కొడితే గట్టిగా కొడతాను, ఆషామాషిగా ఉండదు అనే ఒక కామెంటు, ఇవన్నీ కూడా లేటెస్ట్గా వైరల్ అవుతున్న తరుణంలో ఇక ఆయన బయటకు వస్తున్నాడు. 17 తారీఖున కేసీఆర్ పుట్టినరోజు, 19 తారీఖున రాష్ట్ర స్థాయి మీటింగ్. అంటే పుట్టినరోజు తర్వాత ఆయన ఇంకా బయటకు వచ్చి జనాల దగ్గర కనిపించే అవకాశాలు ఉన్నాయనేది జరుగుతూ ఉంది. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి బయటకు రా, ఇంకా ఫామ్ హౌస్లోనే పంటవా, అసెంబ్లీకి రావా, నీకు ఎందుకు, ఎమ్మెల్యే నీకెందుకు, ప్రధాన ప్రతిపక్ష హోదా నీకెందుకు అని ఏడాది పొడవునా తిడుతూ వస్తున్న ఈ తరుణంలో ఇక వైఖరి మారింది, గలం మారింది, స్వరం మారబోతుంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేసీఆర్ బయటకు రాబోతున్నాడు. ఈ నెలాఖరునే వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఇదివరకే ప్రకటించాడు. ఫామ్ హౌస్లో అడపా చిన్నపాటి మీటింగ్లలో మాట్లాడినా అది వైరల్ అవుతూ ఉంది. ఆయన ఏం మాట్లాడినా వైరల్ అవుతూ ఉంది. తాజాగా ఆయన మాట్లాడింది, తను కొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, గట్టిగానే కొడతాను అని రేవంత్ని ఉద్దేశించి, సర్కారుని ఉద్దేశించి మాట్లాడిన ఆ మాటలు గట్టిగానే తగిలాయి రేవంత్కు. అందుకే సమయం, సందర్భం, వేదిక ఏది దొరికినా కానీ వెంటనే దానికి ఘాటుగా కౌంటర్ ఇస్తున్నాడు సీఎం. ఈరోజు కూడా 3 ప్రధానమైన మీటింగ్లు జరిగాయి హైదరాబాద్లో. ఒకటి యువజన కాంగ్రెస్ మీటింగ్, ఆ తర్వాత కులగణనపై గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఆ తర్వాత సాయంత్రం సీనియర్ నేత దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. ఎక్కడ మాట్లాడినా అంతా కేసీఆర్ జపమే, కేసీఆర్. ఆ జపం పెరిగింది. అంటే గతంలో కూడా ఆయన ఎక్కడ పోయినా టార్గెట్ చేసి మాట్లాడాడు. కానీ ఇక బయటకు వస్తున్న ఈ ధర్మిల ఈ నేపథ్యం మరింత దూకుడు పెంచినట్టుగా కనిపించింది రేవంత్ రెడ్డి మాటల్లో, ఆయన స్పీచ్లో, ఆయన మాటల దూకుడులో. ఎట్లా అంటే తొలుత కాంగ్రెస్ దాంట్లో మాట్లాడినప్పుడు ఈ గట్టిగానే కొడతారనే పదానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏంటంటే గట్టిగా నువ్వు మమ్మల్ని కొట్టడం ఏంది, మిమ్మల్ని మేము ఎప్పుడో తెలంగాణ సమాజం నిన్ను గట్టిగా కొట్టి ఫామ్ హౌస్లో బండబెట్టింది, మీరు చేసిన అరాచకాలు, అవినీతి, వీటన్నిటికీ మంచి సరైన సమాధానం జనం చెప్పింది, గట్టి కొట్టింది. నువ్వు కొట్టాలనుకుంటే నీ బిడ్డను కొట్టు. నీ బిడ్డ లిక్కర్ కేసులో జైలు పాలైంది, నీ ఇజ్జత్ తీసింది, పార్టీ ఇజ్జత్ తీసింది కాబట్టి నీ బిడ్డను కొట్టు. నీ కొడుకు వల్ల నువ్వు ఓడిపోయావు కాబట్టి, నీ కొడుకు నిర్ణయాలు, ఆ చేష్టల వల్ల నువ్వు ఓడిపోయావు కాబట్టి నీ కొడుకుని కొట్టు, నీ అల్లుడిని కొట్టు, ఊరి మీద పడి తిరుగుతున్న హరీష్ రావుని కొట్టు, వాళ్ళని చక్కగా చేసుకో. ముందు మా దగ్గరికి ఎందుకు వస్తున్నాం, మేము ఎక్కడ కొట్టాలనో ఎప్పుడు కొట్టాలనో కొట్టేసినాం, అయిపోయింది, ఇక ముందు కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత మీటింగ్లో కూడా, కులగణకు సంబంధించిన మీటింగ్లో కూడా వీళ్ళని సామాజికంగా బహిష్కరణ చేయాలి, వీళ్ళ ఇళ్ల ముందు డప్పు కొట్టి నిరసన తెలపాలి అని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అది సంచలనం అయింది, వైరల్ అవుతా ఉంది వివిధ మీడియాలో, సోషల్ మీడియాలో. అంటే కులగణనలో మీరు పాల్గొనలేదు, నువ్వు చేసిన సమగ్ర కుటుంబ సర్వే, ఒకే రోజు కుటుంబం సర్వే చేసింది పూర్తిగా ఫేక్ అది. అట్లాగే దాంట్లో కూడా నువ్వు లెక్కలు చెప్పడానికి భయపడ్డావు, బీసీలు ఎంతమంది ఉన్నారో అని చెప్పడానికే భయపడ్డావు. ఎందుకంటే నువ్వు దోచుకు తిన్నావు కాబట్టి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కులం సంఖ్య, వాళ్ళకి ఏమిస్తున్నావు, రాజకీయంగా లబ్ధి, వాళ్ళ ఆర్థిక పరంగా, సామాజికంగా వాళ్ళకు ఆ ప్రభుత్వం ఏం చేసింది అని అడుగుతారు, నిలదీస్తారు. కాబట్టి ఆ లెక్కల్ని గోప్యంగా, గుప్తంగా, రహస్యంగా దాచిపెట్టామని చెప్పి అట్లా విమర్శలు చేశారు. తన కులగణన మాత్రమే పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకునే ప్రయత్నం అక్కడ చేశారు. ఆ తర్వాత సాంఘిక బహిష్కరణ ఇంతకుముందు కూడా అన్నారు, ఇప్పుడు ఏకంగా తీర్మానం చేస్తున్నట్టు ప్రకటించి కొంత సంచలన వ్యాఖ్యలుగా దాన్ని మార్చారు. ఆ తర్వాత జరిగిన ఈ మీటింగ్, దేవేందర్ గౌడ్ పుస్తకావిష్కరణ విజయ తెలంగాణ మీటింగ్లో కూడా ఇండైరెక్ట్గా అంతకుముందు మాట్లాడిన దేవేందర్ గౌడ్ ఈ చరిత్ర, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ టోటల్గా చరిత్రలో ఎట్లా ఉద్యమాలు రూపొందించుకున్నాయి, ఎట్లా విజయాలు సాధించారు, ఎట్లా అమరులయ్యారు, ఎట్లా చరిత్రలో నిలిచారు, కాబట్టి ఒక్కరి పాత్ర లేదు, దాంట్లో ఎంతోమంది అమరుల పాత్ర ఉంది తెలంగాణలో. అందుకే ప్రతి ఉద్యమాన్ని తీసుకుంటే సాయుధ తెలంగాణ పోరాటం నుంచి మారితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కూడా ఆ విజయాలు సాధించిన దాంట్లో అందరూ మమేకమై ఉన్నారు, ఎంతోమంది అమరులయ్యారు. కాబట్టి దానికి విజయ తెలంగాణ అనే పేరు పెట్టినా అని చెప్పి దేవేంద్ర గౌడ్ అన్నారు. అట్లాగే ఆయన చేసిన సూచన ఏంటంటే
ఈ చరిత్ర ఎవరో ఒక్కరి పాలు కాకూడదు. ఇండైరెక్ట్గా కేసీఆర్ టార్గెట్ చేశాడు దేవేంద్ర గౌడ్ కూడా. ఈ చరిత్ర వాళ్ళు వచ్చేసి రేపు మీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేపు మళ్ళీ టీఆర్ఎస్ రావచ్చు అనే కులంలోనే మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళు వస్తే ఆ చరిత్ర మొత్తం వాళ్ళు లిఖించుకొని పోతారు. ఏంటంటే కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది, ఆ కుటుంబమే తెలంగాణ ఉద్యమంలో ఉంది, నీకు ఎవరూ లేరని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త సుమా అనే విధంగానే దేవేంద్ర గౌడ్ మాట్లాడారు. అక్కడ ఏదైనా ప్లేస్ తీసుకొని చరిత్రకు సంబంధించిన ఒక లైబ్రరీ లాంటిది అట్లాంటిది ఏర్పాటు చేయాలనేది కూడా సూచన చేశారు. తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కాకుండా ఘాటుగా సూటిగా కేసీఆర్ టార్గెట్ చేశారు. ఏంటంటే ఒక కుటుంబం వల్లే తెలంగాణ వచ్చిందనే వక్రీకరణ జరుగుతూ ఉంది. అసలు తెలంగాణ ఉద్యమము, ఆ చరిత్ర, ఉద్యమకారులు, వాళ్ళ ప్రాణత్యాగాలు, అమరత్వము, వాళ్ళందరి చరిత్రలు ఎంతోమంది ఉండగా వీళ్ళ కుటుంబానికి ఎందుకు దీన్ని పేటెంట్ హక్కుగా మారుస్తూ ఉన్నారు? ఇది పోవాలి. గతంలో తను శాసనసభలో కూడా మాట్లాడాను, ఈ ఉద్యమాల మీద, ఉద్యమకారుల మీద, తెలంగాణ చరిత్ర మీద సుదీర్ఘమైన లోతైన డిస్కషన్ జరగాలి, భావితరాలకు మనం ఈ చరిత్రను అందించాలి, తెలుసుకోగలగాలి. ఒక కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది అనేది పూర్తి అబద్ధం. దాని వెనుక ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక చాలామంది అమరులయ్యారు. వేలాది మంది, లక్షలాది మంది తెలంగాణ పోరాటంలో పాల్గొంటే తప్ప ఈరోజు రాష్ట్రం ఆవిష్కరణ కాలేదనే నిజాన్ని భావితరాలకు తెలియజెప్పకపోతే అది చరిత్ర హీనంగా ఉండిపోతుంది. ఆ కుటుంబం దాన్ని పేటెంట్ హక్కుగా మార్చుకొని మా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది అంతా అవాస్తవం, దీన్ని ఖండించాలని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అట్లాగే కేసీఆర్ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి మధ్యలో ఒక మాట, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ప్రభుత్వం మీద చెడు ప్రచారం మొదలైంది, ఏం చేస్తలేదు ప్రభుత్వం అని. మాకు 5 ఏళ్ల పాటు పరిపాలనకు టైం ఇచ్చారు ప్రజలు, పాలించండి అని. మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్లో వండబెట్టారు, మీరు అవసరం లేదని చెప్పారు. కాబట్టి మాకిచ్చారు, ఇంకా ఏడాది అయింది, ఇంకా మేము చేయాల్సింది చాలా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ సమర్థించుకుంటున్న విషయం ఏంటంటే ఈ ఏడాదిలో తను కూడా ఏం చేయలేదని పరోక్షంగా ఒప్పుకుంటూనే ఇంకా 4 ఏళ్ల కాలం మాకుంది, చేయడానికి చాలా ఉంది, చేస్తాము, చేసి చూపిస్తాము. ఈ వ్యతిరేకత మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మళ్ళీ వాళ్ళ ద్వారానే, జనం ద్వారానే జనామోదం పొందే విధంగా ఈ ప్రభుత్వ చర్యలు ఉంటాయనే విషయాన్ని తెలియజెప్పారు. లాస్ట్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆ కుటుంబమే తెలంగాణ తెచ్చిందని ఒక రకమైన వక్రీకరణ జరుగుతూ ఉంది, అదే చరిత్రలో లిఖిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మనం ఖండించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. ఓకే, అదంతా కొంతవరకు, కొన్ని రోజుల వరకు ఓకే. అని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అసలు తెలంగాణ తెచ్చిన జాతిపితగా వాళ్ళు చెప్పుకున్నట్టుగా కేసీఆర్, బీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు చెప్పుకున్నట్టుగా అనుకుంటే కనుక ఆయనకే మరొకసారి గెలిపించాల్సింది ఉండే, మూడోసారి కూడా అధికారంలో ఆయనే ఉండాల్సింది ఉండే, సీఎంగా ఆయనే ఉండాల్సింది. ఎందుకు లేడు అంటే కేసీఆర్ పాలనని చాలామంది వ్యతిరేకించారు. తెలంగాణ తెచ్చాడా, అంతకుముందు ఏం చేశాడు అనే ఆ కోణంలో పాజిటివిటీ ఉండి 1-2 సార్లు అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత అది సంసిపోతా వస్తూ ఉంది. కాలక్రమంలో, కాలగమనంలో కేసీఆర్ ఉద్యమము అది అనేది కొంత స్పేస్ దొరికినా కానీ దాన్ని పోగొట్టుకున్నాడు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, కేటీఆర్, కవిత, కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళ ఓన్లీ ఫ్యామిలీ పాలన కావచ్చు, వీళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల అరాచకాలు, అవినీతి కావచ్చు, కేసీఆర్ నియంతృత్వ పోకడ, ఒంటెత్తు పోకడలు కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో ఏవగింపు, ఒక రకమైన అసహ్యము, ఇదంతా పోయినాయి. ఖచ్చితంగా కేసీఆర్కు గుణపాఠం చెప్పాలనే రేవంత్ రెడ్డి అనుకున్నారు. అబద్ధాల హామీలు ఇవన్నీ కూడా సెకండరీ, ఫోర్త్ స్టేజ్. కానీ ఫస్ట్ జనాల్లోకి వచ్చింది మాత్రం ఇక కేసీఆర్ వద్దు. ఒక ఆర్మూర్ ఎమ్మెల్యే, అప్పుడున్న ఎమ్మెల్యే, ఇంకొక ఎమ్మెల్యే, ఇంకొకటి ఎమ్మెల్యే, అంటే ఒక ఎమ్మెల్యేలు పాతుకపోయి వాళ్ళ మీద అరాచకాలు చేయడం మొదలుపెట్టారు. బ్లాక్ మెయిలింగ్, మర్డర్లు, హత్యా రాజకీయాలు, అవినీతి రాజకీయాలు ఒక 10 ఏళ్ల కాలంలో ఏం చేయాలో చేశారు. ఈయన మాత్రం కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు కేసీఆర్ వాళ్ళకే టికెట్లు ఇస్తూ జనాలు గొర్రెలు, నేనేం చెప్తే అది వింటారు అనే ఒక అహంకారంతో పోయిన కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టారు. కాబట్టి ఆ ఉద్యమ నేపథ్యం కొంత ఏదో స్పేస్ దొరికిన ఆ నేపథ్యాన్ని కూడా కేసీఆర్ స్వయంగా పోగొట్టుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్నట్టుగా వాళ్ళ ఇప్పుడు కుటుంబానికి మొత్తం మీరే ఉద్యమకారులు, మాకు తెలంగాణ తెచ్చిన దేవుళ్ళని మొక్కే పరిస్థితి జనాల్లో లేదు, అది పోగొట్టుకున్నారు వాళ్ళు.